హైదరాబాద్లో సఫిల్గూడ కట్టమైసమాలయంలో ఒక ముస్లిం యువకుడు చేసిన దుశ్చర్యపై ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు మితిమీరిపోయాయని తెలిపారు. పోలీసులు యువకుడి మతిస్థిమితం సరిగా లేదని భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఈటెల రాజేందర్. వాళ్ళు తెలియక చేస్తున్నారు. వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదని అయితే పోలీసులు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారో, నేను ముత్యాలమ్మ ఆలయం అప్పుడు కూడా చెప్పిన, ఇదేదో మతి స్థిమితం ఉన్నవాడో పరాయి ప్రాంతం వాడు చేస్తున్నది కాదు. ఇక్కడి వాళ్ళ సహకారంతో పగడబందీగా ప్లాన్ ప్రకారంగా కొంతమంది రెచ్చగొట్టడం వల్ల చేస్తున్నటువంటి చర్యలు ఇవి. ఇవాళ ఈ దేశంలో ఉన్న హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. వాళ్ళ విశ్వాసాల మీద గుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి చాలాసార్లు మేము హెచ్చరించినాం. ఇవాళ పోలీసులకి ఇక్కడ ప్రభుత్వానికి ఇది ఒకటే చెప్పదలుచుకున్నా, వాళ్ళు ఒకవేళ మతి స్థిమితం లేని వాళ్ళైతే, వాళ్ళు ఒకవేళ పరాయి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైతే, తెలియక చేసే వాళ్ళైతే, వేరే మతాలు గౌరవించే పూజించేటువంటి వాటి మీద కూడా, పవిత్రమైన స్థలాల మీద కూడా వీళ్ళు చేయాలి. కానీ ఏ మతాల పవిత్ర స్థలాల మీద ఈ దాడి జరగదు, ఈ అపవిత్రమైన కార్యక్రమాలు జరగవు. కేవలం హిందూ దేవాలయమే మాత్రమే. ఈ ప్రభుత్వము పోలీసుల యొక్క అసమర్థతనే కారణమైతది. వెంటనే జిహాదీ భావజాలాన్ని అరికట్టండి. ఈ దాడులో ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయి. తెలంగాణ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ఎంఐఎం చేతులు కలుపుకున్న తర్వాత ఇది 29వ గుడి దాడి జరిగింది. ఆడు పిచ్చోడట, ఆడు టోపీ పెట్టుకుంటేందుకు ఆయనకి గుర్తుంటది. టోపీ పెట్టుకొని వచ్చి దేవాలయాన్ని అపవిత్రం చేస్తాడు. వాడు మతాన్ని ఎంత ఆచరిస్తున్నాడో కనబడుతున్నది. పిచ్చి లేనోనికి టోపీ పెట్టుకోవాలన్నదే. మీరు అంటున్నట్టు పిచ్చోడే, మామూలు పిచ్చోడు కాదు, మతోన్మాద పిచ్చి ఆయనకి తలకెక్కింది. ఆ మతోన్మాద పిచ్చి ఉన్నటువంటి వాళ్ళను ఏరేయాలా, ఈ జిహాదీ భావజాలాన్ని బొందబెట్టాలా. హిందూ సమాజాన్ని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం, ఇక ఉపేక్షించొద్దు. మన సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇదే విధంగా దేవాలయాల మీద దాడులకు పాల్పడితే జిహాదీ భావజాలాన్ని నడి రోడ్డు మీద బొందబెట్టేటువంటి ఉద్యమానికి హిందూ సమాజం నడుంగట్టాలా. ఆ రోజున మాత్రమే మన దేవాలయాలకి, మన ధర్మానికి, మన ఆడపిల్లలకు, మన సమాజం